ఆల్మోస్ట్ దీని గురించి డిస్కషన్ కొంత పేపర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. టెక్నికాలిటీస్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ సిఓ ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీని అమలు చేయబోతా ఉన్నాం. డెఫినెట్గా ఆరోగ్యశ్రీని ఎయిమ్స్లో అమలు చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎయిమ్స్ని నేను మా అధికారులందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఎయిమ్స్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి గారు అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ అందరితో కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏదైనా నీడ్స్ ఉన్నాయా, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం సపోర్ట్ చేయాల్సినవి ఏదైనా వాళ్ళకి అవసరం ఉందా అని చెప్పి దీని మీద కూడా డిస్కస్ చేస్తూ మొత్తం కూడా క్యాంపస్ ఈ ఇన్స్టిట్యూట్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఎయిమ్స్కి సంబంధించి ఇక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మన జగనన్న ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ కావాల్సినటువంటి రోడ్స్, ఇక్కడ కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కోసము దాదాపుగా ఈ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి దానికి 35 కోట్ల వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఈ ఎలక్ట్రిసిటీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి డ్రైన్స్ ఇవన్నిటికి గాను సుమారుగా 55 కోట్ల వరకు కూడా మన జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసి ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఎయిమ్స్కి సంబంధించి మన జగనన్న ప్రభుత్వంలోనే ఈ పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. అలాగే ఏదైతే ఎయిమ్స్కి కావాల్సినటువంటి పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్సెస్ ఉన్నాయో ఆ పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్సెస్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేసి ఆ పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్సెస్ని కూడా ఎయిమ్స్కి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే ఫారెస్ట్కి సంబంధించిన క్లియరెన్సెస్ ఉన్నాయో వాటి గురించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ స్థాయిలో మనం కూడా వాటిని ఫాలోఅప్ చేయడానికి పర్సూ చేస్తూ ఉన్నాము. తొందరలో ఆ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా ప్రాసెస్లో ఉంది, అది కూడా తొందరలోనే అయిపోద్దని మేము భావిస్తూ ఉన్నాము. అలానే ఎయిమ్స్కి సంబంధించి ఏదైతే ఈ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఒక ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి ఉన్నటువంటి కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా మన జగనన్న ప్రభుత్వంలోనే వాటిని డెమాలిష్ చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడెక్కడా కూడా ఈ ఇంటరప్షన్ లేకుండా కంప్లీట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కంప్లీట్గా ఇబ్బంది లేకుండా ఇక్కడ సేవలు అందించేందుకు, ఇక్కడ ఒక నడుపుకునేందుకు ఒక మంచి వాతావరణాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే సపోర్ట్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఎయిమ్స్కి కావాల్సినటువంటి కంప్లీట్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మన జగనన్న ప్రభుత్వంలో పూర్తిగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఎయిమ్స్కి అండగా ఉంది. ఏదైతే ఒక వాటర్ సమస్య ఎయిమ్స్ని ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉందో ఆ వాటర్ సమస్యకు సంబంధించి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా టెంపరరీ అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి విజయవాడ కార్పొరేషన్ నుంచి అలాగే తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి కూడా ఈ టెంపరరీ వాటర్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దానికి గాను అవుతున్నటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఈ రోజున ఏదైతే ఈ టెంపరరీ వాటర్ ప్రాబ్లం ఉందో దీన్ని పూర్తిగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున 7.74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఎయిమ్స్కి 25 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసి ఏదైతే మేము ముందుకు వచ్చామో దాన్ని ఈ రోజు నుంచే ఈ పనులని పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ సంబంధించినటువంటి పనులని ఈ రోజు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. రానున్న కాలంలో మోస్ట్లీ ఒక 1 ఇయర్లో ఈ వాటర్ ఈ సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎయిమ్స్కి
పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ ఇచ్చి ఏదైతే ఈ వాటర్ సమస్య ఉందో దానికి కంప్లీట్గా చెక్ పెట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు ఈరోజు డైరెక్టర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి రానున్న కాలంలో ఎయిమ్స్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతూ ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఉచితంగా మెరుగైన వైద్య సేవలను ఎయిమ్స్ అందించేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. దీని ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి కూడా అవైల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్, అన్ని సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా పూర్తిగా అందరూ ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్ అంతా కూడా మా ఆరోగ్యశ్రీ సిఓ అండ్ మా ఎయిమ్స్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఉన్నారు. తొందరలో ఆరోగ్యశ్రీని ఎయిమ్స్లో తీసుకొచ్చి పూర్తి స్థాయిగా కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నాం. అలాగే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR సంబంధించి కూడా ఎయిమ్స్ వారితో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ MOU చేసుకోవడానికి కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. తొందరలో ఈ MOU చేసుకోబోతూ ఉన్నాము. అలానే ఏదైతే మెంటల్ హెల్త్ ట్రైనింగ్ ఆఫ్ స్టూడెంట్స్, కౌన్సిలింగ్స్, అలాగే కాంప్రిహెన్సివ్ స్టడీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా ఎయిమ్స్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మనము MOU చేసుకోబోతూ ఉన్నాము. అలాగే క్యాన్సర్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో ఏదైతే ఇక్కడ ఉందో దీంతో పాటు కూడా ఎయిమ్స్తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా మనము కలిసి వర్క్ చేసే దిశగా మనము ఈరోజు కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. దీన్ని కూడా మరింత స్ట్రెంథెన్ చేయబోతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దాకా కూడా మనం చూసుకున్నట్టయితే ఎయిమ్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా, ప్రతి ఒక్క నీడ్స్లో కూడా ఈ 3 ఏళ్ల జగనన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అండగా ఉంది. డైరెక్టర్ గారు కూడా అలాగే మేనేజ్మెంట్ కూడా ఎయిమ్స్కి ఇచ్చినటువంటి సపోర్ట్ మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన జగనన్న ప్రభుత్వానికి వారు ఎంతగానో సంతృప్తి చెందారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉన్నందుకు వారి యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఒకవైపున ఎయిమ్స్కి సంబంధించి మన జగనన్న ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున సపోర్టుగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో భాగంగా మన హక్కుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ని మనం తీసుకొచ్చామో, ఈ ఎయిమ్స్కి కనీసము నీళ్ళు ఇద్దామని కానీ, కనీసం రోడ్లు వేద్దామని కానీ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉందో అవి డెమాలిష్ చేద్దామని కానీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇద్దామని కానీ, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేద్దామని కానీ, అట్లీస్ట్ సెంట్రల్ నుంచి ఏమిస్తున్నారు, స్టేట్ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫెసిలిటీని రన్ చేయడానికి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం కావాలి అనే కనీసపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కనీసం ఈ ఎయిమ్స్కి సంబంధించి వీళ్ళకు ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఇది అవసరం అవుతుంది. ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఇక్కడ ఇంతమందికి ఒక మంచి వైద్య సేవలు వీళ్ళు అందించగలరు, ఇవన్నీ మనం చేస్తే బాగుంటుంది అనే కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. పూర్తిగా ఎయిమ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఎయిమ్స్కి ఏదన్నా న్యాయం జరిగిందంటే, ఎయిమ్స్కి ఈరోజు అన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్లు కానీ, లైట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇక్కడ కావాల్సినటువంటి పొల్యూషన్ బోర్డు క్లియరెన్సెస్ కానీ ఏదైనా ఈరోజు ఇస్తున్నామంటే, ఈ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పర్మనెంట్ సొల్యూషన్ని కూడా దీని గురించి ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుందని ఐడెంటిఫై చేసి ఈరోజు అడ్రస్ చేస్తున్నామంటే ఇది జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమైంది. జగనన్న ప్రభుత్వంలోనే ఎయిమ్స్కి మంచి జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఏ హెల్ప్ కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అండగా ఉండబోతుంది. 1 year అన్న, 1 year వరకు పూర్తవుతుంది. ఇంకా కూడా స్పీడ్గా చేయమనడానికి మా సైడ్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తాం. హాస్పిటల్ చివర గార్బేజ్ అండి, వర్షం పడినప్పుడు కానీ తగలబెట్టినప్పుడు కానీ రోగులు ఇన్సెక్యూర్ ఫీల్